ఇంకొక మాట నా భర్త గురించి ఎవరు నోరు జారినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా మొగుడు మీలా సూట్లు వేసుకోకపోయినా, ఖరీదైన కారులో తిరగకపోయినా ఈ సీమకే సింహం. ఆయన పేరు చెబితే మెరిసే మెరుపు ఆగిపోతుంది, కురిసే వాన నిలిచిపోతుంది. నా భర్త పిచ్చివాడని కదూ అన్నారు. అవును, మీలాంటి పనికి మాలిన అన్నలున్నారని తెలుసుకోలే నా భర్త పిచ్చివాడే. ఏమన్నావు తిరుమల నాయుడు? నా భర్త రౌడియా? గుర్తుందా? మీ ఊరిని రక్షించుకోవటానికి ఇంటికొక కొడుకుని దానం చేస్తున్న రోజున ప్రతి ఇంటి నుంచి పెద్ద కొడుకులు ముందడుగు వేస్తే మీ ఇంట్లో ఆడవాళ్ల చాటును దాక్కున్న పెద్దలు మీరు, దద్దములు మీరు. మీకోసం తను కత్తి పెట్టాడు. ఆ రోజు నా భర్త ఆ త్యాగమే చేసి ఉండకపోతే ఈ రోజున మీరు విదేశాల్లో ఉండేవారా? మీ చదువుల కోసం తను రైతయ్యాడు, మీ బ్రతుకుల కోసం తను సైనికుడయ్యాడు. మీకు మనీ ఆర్డర్లు పంపుతూ మీ క్షేమాన్ని తండ్రికి తెలుపుతూ తను పోస్ట్ మ్యాన్ అయ్యాడు. నా భర్తే లేకపోతే మీరు ఈ ఊళ్ళో అడుగు పెట్టగలిగేవారా? ఇప్పుడు నా భర్త అండ లేకుండా ప్రాణాలతో ఈ ఊరు దాటి మీరు వెళ్ళగలరా?